స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు తక్షణం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ స్వీకరించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. బీసీ రిజర్వేషన్లు కల్పించే జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నోటిఫికేషన్పై కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 6 వారాల తర్వాత విచారణ కొనసాగిస్తామని కోర్టు చెప్పింది. దీంతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది కదా, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి దాంట్లో హైకోర్టులో నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా విచారణ చేశారు. అయితే దీంట్లో ఈ విచారణ సందర్భంగా ఇవాళ సాయంత్రం దీన్ని 4 వారాలకు ఎన్నికల ఏదైతే హైకోర్టు ఉందో 4 వారాలకు దీన్ని వాయిదా వేస్తూ తర్వాత స్టే విధించింది. ఎన్నికలకు సంబంధించిన దాని మీద స్టే విధించింది. అయితే రాష్ట్ర ఎన్నిక ఏదైతే హైకోర్టు ఈ స్టే విధించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము ముందుకెళ్తాము, హైకోర్టు సూచనలను గౌరవిస్తామని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చిన గంటలోనే ఒక నోటు అధికారికంగా నోటు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీలో ఏముంది అనేది పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ గెజిట్ ను కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ ను విడుదల చేసింది. అంటే ఇక ఇవాల్టి నుంచి వాస్తవానికి ఇవాల్టి నుంచి నవంబర్ అంటే వచ్చే నెల 11 వరకు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇవాల్టి నుంచే ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచే ప్రారంభమైంది. ఆల్రెడీ ఇవాళ ఈ ఎంపీటీసీకి 103, తర్వాత జెడ్పీటీసీకి 16 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. సో ఇవన్నీ కూడా ఈ ఏదైతే రద్దు చేస్తూ గెజిట్ ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసిందో అవన్నీ ఇవాళ వేసినటువంటి నామినేషన్లు రద్దు అవుతాయి. ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది ఉండదు. సో మళ్ళీ ఏదైతే హైకోర్టు సూచన చేస్తుందో ఆ సూచన చేసిన తర్వాత హైకోర్టు ఆదేశాల ప్రకారమే మళ్ళా తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఇక ఈ గెజిట్ ఏదైతే ఉంటుందో ఇది అమల్లో ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో ఈ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందో ఇదంతా కూడా రద్దయినట్లే భావించాలి. ఇక ఏదైతే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో ఆ ఎన్నికల కోడ్ అనేది కూడా ఇక నుంచి అది ఉండదు. ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది కాబట్టి ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది కూడా ఉంది. కాబట్టి ఇక రేపటి నుంచి అధికారికంగా అన్ని కార్యక్రమాలు కొనసాగించవచ్చు. మంత్రులకు సంబంధించి అధికారిక కార్యక్రమాలు చేయవచ్చు. తర్వాత ఏమన్నా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటే వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక మిగతా అన్ని కూడా రొటీన్ గానే అన్ని కార్యక్రమాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ హైకోర్టు సూచించిన దాని ప్రకారం హైకోర్టు ఆదేశాల ప్రకారమే లేటెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఈ గెజిట్ ఏదైతే కొద్దిసేపటి క్రితము ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ గెజిట్ ఇచ్చారో ఆ గెజిటే అమల్లో ఉంటుంది. మళ్ళీ లేటెస్ట్ గా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే వరకు కూడా ఇట్లనే కొనసాగుతుంది. కాబట్టి ఇక ఈ నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఎన్నికల షెడ్యూల్ సో ఇదంతా కూడా రద్దయినట్లే భావించాలి జ్యోతి. హైదరాబాద్లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. జీడిమెట్లలో 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 72 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. భారత్లో దాదాపు 10 కోట్లు ఉంటుందన్నారు. 4 నిందితులను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారని చెప్పారు పోలీసులు. నగరంలోని ప్రముఖ రసాయన పరిశ్రమలలో తయారీ చేసినట్లు గుర్తించారు. ఎఫెడ్రిన్ తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగించారని చెప్పారు.
డ్రగ్ తయారీలో ప్రధాన నిందితుడు శివరామకృష్ణగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలో 2 సార్లు డ్రగ్ మాఫియాను అరెస్టు చేసింది ఎన్సీబీ. డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కృష్ణారావు అని ఈయన యాక్చువల్లీ తిరుపతి వాస్తవ్యుడు. ఈయన ఇక్కడ ఉండేది మన గాజుల రామారంలో ఒక ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఇతని క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి. అయితే ఇతను ఏం చేశాడంటే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరైతే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అయితే ఇప్పుడు ఏదైతే పిఎన్ఎం ఫ్యాక్టరీ అయితే ఉన్నదో హెల్త్ సైన్సెస్, అది లీజుకి ఇస్తున్నారని తెలిసి అతను అతని ఫ్రెండ్ డబ్బులు పెట్టి దాన్ని లీజుకు తీసుకోవడం జరిగింది బిఫోర్ కోవిడ్ ఆ పీరియడ్లో అన్నీ కొద్దిగా ఇబ్బందులు అయ్యి మళ్ళీ దాన్ని కొద్దిగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అట్లా 2013లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది దాన్ని. సో ఈ 2013 అదే టైంలో వీరికి అనిల్ అని చెప్పి ఒక అతను డిఫరెంట్ ఫార్మాస్యూటికల్ ఈ కెమికల్ ల్యాబ్స్లో పనిచేసిన అతను వీళ్ళ దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయినాడు. వీడు జాయిన్ అయిన తర్వాత వీరికి ఏంటంటే ఒక వర్మ శివరామకృష్ణ వర్మ అనే అతను పరిచయం. అతను ఏంటంటే అతను సాల్వెంట్స్ సప్లై చేస్తూ ఉంటాడు అన్ని కెమికల్ ఫ్యాక్టరీస్కి హైదరాబాద్లో. అయితే ఆ క్రమంలో అతను ఏమన్నాడంటే, నేను ఇట్లా కొన్ని సాల్వెంట్స్ సప్లై చేస్తాను, మీరు దానికి ఎఫిడ్రిన్ ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మాకు ఇవ్వగలుగుతారా అని అతన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే అతను ఏం చేసిండు, దాని ఓనర్స్ ఎవరైతే ఇంతకుముందు చెప్పినా నేను వెంకటకృష్ణ ఇంకా ప్రమోద్ వీళ్ళిద్దరు ప్రసాద్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు డైరెక్టర్స్ దాన్ని. వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ ఓనర్స్ అప్రోచ్ అయితే సరే చేద్దామని చెప్పిన తర్వాత ఇంకొక అతను దొరబాబు అని అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. దొరబాబుని ఎందుకంటే ఈ యొక్క ప్రాస్పెక్టివ్ బయర్స్ని తీసుకెళ్ళడానికి అతన్ని కలిసి 5 పర్సన్స్ కలిసి ఒక కాన్స్పిరసీ లాగా చేసి ఇతను ఈ యొక్క సాల్వెంట్స్ అన్ని వీళ్ళకి సప్లై చేసి ఒక దాదాపు 9 లక్షల డబ్బులు ఇచ్చి వీళ్ళతో అది స్టార్ట్ చేయించడం జరిగింది. లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో దీన్ని తయారు చేస్తే ఒక 225 కిలోల ఎఫిడ్రిన్ తయారైంది. ఎఫిడ్రిన్ తయారైనాక వీళ్ళకి కొంతకాలం కొద్దిగా బయర్స్ దొరకలేదు. సో కాబట్టి ఈ మధ్యనే ఈ బయర్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఈరోజు ఇక్కడ అసెంబుల్ అవుతున్నారు, ఎట్లా చేయాలి ఎట్లా డిస్పోజ్ చేయాలని దాని గురించి అసెంబుల్ అవుతున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఈగల్ టీము టీనాబ్ దీన్ని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. మంచిరేవుల దగ్గర కుకైనా సరఫరా చేస్తుండగా 2 వ్యక్తులను అరెస్టు చేసింది ఈగల్ టీం. నార్సింగి పోలీసులు నిందితులు ఆనంద్ కుమార్, వీరబాబును అదుపులోకి తీసుకున్నారు. 7,50,000 విలువైన 107 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. ముంబై నుంచి నగరానికి సరఫరా చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. డ్రగ్స్ కు బానిసైన ఆనంద్ కుమార్ డ్రగ్స్ వాడడంతో పాటు హైదరాబాద్లోని స్నేహితులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సరఫరాలో సాయం చేసిన వీరబాబుతో పాటు నిందితుడు ఆనంద్ కుమార్ను రిమాండ్కు తరలించారు. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆధారమన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రవీంద్ర భారతిలో జరిగిన సమాచార హక్కు వారోత్సవాలు 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్. సమాచార హక్కు చట్టం ప్రజలకు పాలనలో భాగస్వామ్యం చేసే శక్తిని ఇచ్చిందన్నారు జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం అమల్లో వేగం పెంచిందన్నారు. తెలంగాణ సంచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్టీఏ విజేతలకు బహుమతులు అందజేశారు గవర్నర్. Dependency was a very chronic problem with many commissions, and he has brought it down. He has interacted with people, that is most important. And as the Honorable Justice was saying, that this right to information has given courage to the common man. It is not only right to information, it is a right to involvement. As he said, it is an inseparable part of participatory democracy, where the citizen does not only vote once in 5 years, but can participate in the governance of his nation and of his state and of his district. And that is a very, very important thing, especially in the age that we are living today, where there's so much of information, there's so much of flow of information. So the government also has to ensure that
there be a free flow of information. Because democracy without transparency and democracy without accountability is not full democracy. Citizens voting once in 5 years is democracy, but democracy, very limited democracy, where you choose your government every 5 years and then you sit back. But now, with this right to information, you are involved in your governance. You have a right to be involved in your governance. And the Justice of the Telangana High Court has given a very wonderful speech. And I was listening to it very intently. And he has outlined, how it came, what it meant, and what were the problems that faced RTI. Some people used it as a profession. Everything has both sides. So we have to use everything responsibly. It underscores the need to be responsible also. RT also trusts certain responsibilities on us. And it must reach the last man, as he said. It is for the welfare of the last man in the line. So RTI is not only act, it is action. It is action that you can take, I can take, anyone can take for a more vibrant democracy. And as we march towards a Viksit Bharat, RTI's information is going to play a very, very vital role. If we are to participate, we must know. And knowingly, we must also participate. And I am very keen on this, that the government and the society must work shoulder to shoulder in reaching that goal of a Viksit Bharat. So RTI has a very positive role to play of giving out information, of involving people. And the commission here, it has not been very long that it has been constituted, have done a good job. They have decreased dependency. They have reached out to the districts. They are talking to those people who have, filed thousands of RTI. They are hearing cases on daily basis. So it's a very good start. And we often say in English, the morning shows the day. And I wish that they keep up this tempo, because sustainability is another problem here. Everything has to be sustained. We have such a huge country and such a large population that everything has to be sustained. Nothing can happen overnight in this huge country of so much of diversity. So it takes time to reach. So it requires a certain stamina for the organization to carry. గత సర్కారు హయాంలో ఏసీబీ రైడ్స్ అనే ముచ్చటే వినిపించలేదు. ఇప్పుడు మాత్రం వరుస దాడులతో దడపుట్టిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లంచగొండుల భరతం పడుతుంది. ప్రభుత్వం ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇన్నాళ్ళు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా సంపాదించిన ఒక్కొక్కరి బాగోతం బయటపడుతుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో 4 లక్షల లంచం తీసుకుంటూ మహిళా అధికారిని ఏసీబీకి చిక్కింది. గండిపేట మండలం మంచిరేవులకు చెందిన వ్యక్తి 1000 గజాల ప్లాటును ఎల్ఆర్ఎస్లో భాగంగా క్రమబద్ధీకరించుకోవడానికి నార్సింగి టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న మణిహారికను సంప్రదించారు. అందుకు మణిహారిక 10 లక్షలు డిమాండ్ చేయగా చివరకు 4 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. నార్సింగి మున్సిపల్ ఆఫీస్లో మణిహారిక లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితురాల్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు ఆల్రెడీ. తర్వాత రోజు ఇక్కడ పిలిపిస్తున్నారు. అతను ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసరు
మణిహారిక అని చెప్పేసి ఆమె ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే అతను అంత ఇచ్చుకోలేను అది అంటే ఆఖరికి దాన్ని 4.5 లక్షల రూపాయలకి కుదించారు. 4.5 లక్షలలో అతను ఈరోజు 4 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారే ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ డెస్క్లో పెట్టించారు, ఒక బ్యాగ్లో. అది మేము సీజ్ చేశాము, అరెస్ట్ చేశాము. గత 8 నెలల వ్యవధిలో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారుల జాబితా 177 మందికి పైగానే ఉంది. వీరిలో 160 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. 44 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేశారు. ఆగస్టులోనే 31 కేసులు నమోదు చేసింది ఏసీబీ. ఫిర్యాదు అందితే చాలు నెక్స్ట్ డే సీన్ లోకి ఎంటర్ అవుతున్నారు ఏసీబీ అధికారులు. తీగలాగితే డొంకంతా కుదిపేస్తున్నారు. రాంగ్ రూట్ లో మెక్కేసిందంతా కక్కిస్తున్నారు. ఆగస్టులో 31 కేసులు నమోదు చేసింది ఏసీబీ. ఇందులో 15 ట్రాప్ కేసులు, 2 డిఏ కేసులు, 3 మిస్కండక్ట్ కేసులు ఉన్నాయి. 20 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా లంచం తీసుకుంటుండగా దొరికిపోయారు. జనవరి నుంచి ఆగస్టు మధ్యకాలంలో 179 కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ గ్యాప్లో 167 మంది ఉద్యోగులు లంచం కేసుల్లో పట్టుబడ్డారు. వారి నుంచి 33,12,000 సీజ్ చేశారు. ఇక డిఏ కేసుల్లో 44 కోట్ల 30 లక్షల ఆస్తుల్ని ఐడెంటిఫై చేశారు. 8 నెలల్లో పట్టుబడ్డ వాళ్లలో మహిళా అధికారులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులు, పట్టుబడిన అధికారుల లెక్కలు చూస్తే రెవెన్యూ శాఖ అవినీతిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. మంచి పనితీరు కనబరిచిన 21 మంది ఏసీబీ అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మెడల్స్ ప్రదానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇరిగేషన్ శాఖలోనూ భారీ అవినీతి తిమింగలాలను ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈఎన్సీ బూక్యా హరిరామ్ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు చేశారు. హరిరామ్ ఆస్తులు బహిరంగ మార్కెట్లో 100 కోట్లలోనే ఉంటాయని గుర్తించారు. జూన్ 11న చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 8 ఈఈ నూనె శ్రీధర్ ఇల్లు, కార్యాలయాల్లాంటి 13 ప్రాంతాల్లో ఏసీబీ జరిపిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. నూనె శ్రీధర్ ఆస్తులు బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగానే ఉంటుందని గుర్తించింది ఏసీబీ. ఏప్రిల్ 1న పట్టాంచెరు ఇరిగేషన్ ఏఈఈ రవికిషోర్ 1,00,000, మే 9న సిరిసిల్ల డివిజన్ 7 ఈఈ అర్రంరెడ్డి అమర్నాథ్ రెడ్డి 60,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అరెస్టు చేసింది. మొత్తం 11 చోట్ల సోదాలు చేసింది. మురళీధర్ రావు నివాసం సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేసి భారీగా ఆస్తులు గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన మురళీధర్ రావు కాంట్రాక్టర్ల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. రీసెంట్ గా మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ ఇంట్లో అవినీతి నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో అతనికి ఆస్తులు ఉన్నాయని గుర్తించారు అధికారులు. అంబేద్కర్ ని కస్టడీలోకి తీసుకొని ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ ఎస్పీలు, కమిషనర్ల సమావేశంలో డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం రావడంతో బేసిక్ పోలీసింగ్ను మర్చిపోయారు శివధర్. ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు బేసిక్ పోలీసింగ్ కూడా ఉండాలన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. వాహనాల చెకింగ్లు, కమ్యూనిటీ పోలీసింగ్తో పాటు కింది స్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సేకరణ ఉండాలన్నారు. శాంతి భద్రతల విషయంలో నిష్పక్షపాతంగా ఉండాలన్నారు డీజీపీ. పోలీసులకు పార్టీలతో సంబంధం లేదన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేయాలన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణపై అధికారులు, పోలీసులతో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో జరిగిన మీటింగ్లో ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఎంసీసీ టీంలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో విధులు నిర్వహించాలని ఆదేశించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. ఎన్నికల బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.
హైదరాబాద్ ఉప్పల్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఘనంగా బ్రోచర్ల ఆవిష్కరణ జరిగింది. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో ఇళ్ల స్థలాలను అందిస్తున్నామన్నారు ప్రాపర్టీ డెవలపర్ సీఎండీ కాసర్ల మహేందర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్లో హ్యాపీ హోమ్స్ పేరుతో హెచ్ఎండిఏ లేఅవుట్ వేస్తున్నామని తెలిపారు. యాదగిరిగుట్ట చిన్న కందుకూరు దగ్గర ఇంద్రప్రస్థ పేరుతో డీటీసీపీ లేఅవుట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కస్టమర్లను సంతృప్తి పరిచేలా ఇళ్ల స్థలాలను అందిస్తున్నామన్నారు సీఎండీ మహేందర్ రెడ్డి. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి మరో 2 మెగా వెంచర్స్ బ్రోచర్స్ లాంచింగ్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఈ 2 వెంచర్లు ఒకటి గట్కేసర్ దగ్గర, ఇంకొకటి యాదగిరిగుట్ట దగ్గర ఉన్న చిన్న కందుకూరు దగ్గర. 2 వరంగల్ హైవేకు అతి సమీపంలో ఈ 2 వెంచర్లు లాంచ్ చేయడం జరిగింది. ఒకటి హెచ్ఎండిఏ అండ్ ఇంకొకటి డీటీసీపీ. ఇప్పటి వరకు చాలా వెంచర్లు లాంచ్ చేసుకొని క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఈ వెంచర్ కూడా అతి త్వరలోనే వెంచర్ లాంచ్ చేసుకొని చాలా ఫాస్ట్గా క్లోజ్ చేయాలని మా మార్కెటింగ్ మిత్రులందరూ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ మంత్ కూడా ఇంకో 3 వెంచర్లు లాంచ్ చేసుకోబోతున్నాము. ఈ టైంలో ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్న మా మార్కెటింగ్ మిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళ శ్రమ చాలా అధికంగా ఉన్నందుకే ఇంత ఈజీగా బిజినెస్ చేసి కంప్లీట్ చేసుకోగలుగుతున్నాము. ఇదంతా మా మార్కెటింగ్ మిత్రులకే చెందుతుంది. మిడిల్ క్లాస్కు బిలో మిడిల్ క్లాస్కు అందుబాటు ధరలలోనే ఈ 2 వెంచర్లు లాంచ్ చేయడం జరిగింది. ఒకటి గట్కేసర్ దగ్గర ఏదులాబాద్ దగ్గర హ్యాపీ హోమ్స్ అని, రెండవది చిన్న కందుకూరు దగ్గర ఇంద్రప్రస్థ అని ఈ 2 వెంచర్లు లాంచ్ చేయడం జరిగింది. ఇది మధ్యతరగతి వారికి చాలా అందుబాటులో ధరలో ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటి హెచ్ఎండిఏ లేఅవుట్, ఒకటి డీటీసీపీ లేఅవుట్. అన్ని అప్రూవల్స్ రెడీగా కంప్లీట్ అయిన తర్వాతనే వెంచర్లు లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ కేవలం భాష, సంస్కృతి, కట్టుబొట్టుకు మాత్రమే కాదు, కళలకు, కళాకారులకు నిలయం. రాష్ట్రంలో ఉన్న కళల సాంప్రదాయాలు ఎక్కడా లేవు. అందుకే తెలంగాణ కళాకారులకు పుట్టినీలుగా చెబుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారుగా మారింది. ఇప్పటికే కొన్ని కళలు కనుమరుగైతే మరికొన్ని కనిపించకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. తమ పరిస్థితి దీనంగా మారిందంటూ రోడ్డెక్కారు కళాకారులు. వంకతో మా చెడ్డకేందా, వంకతో మా చెడ్డకేందా, వంట జయమ్మ పోసాలొల్ల రాజమ్మ. ఓ వంకతో మా చెడ్డకేందా, వంకతో మా చెడ్డకేందా, వంట జయమ్మ పోసాలొల్ల రాజమ్మ. ఓ వంట మీద మనుబోయ, వంట మీద మనుబోయ, వంట మీద మనుబోయ, మంట మండదురో మాద నోడ నారాయణ. ఓ మంట మండదురో మాద నోడ నారాయణ. ఓ వంకతో మా చెట్టు కింద, వంకతో మా చెట్టు కింద, వంట చెయ్యమ్మ పూసలొల్ల రాజమ్మ. కనుగొంటివా
ఉండాలి ఇక. మంచిగా రవీంద్ర భారతి మీద నిలిచి పెడితే మంచిగా వస్తుంది. పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ హార్టికల్చర్ ఇన్ తెలంగాణ 2035 పుస్తకాన్ని మంత్రి తుమ్మల సమక్షంలో ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పుస్తకాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం రూపొందించింది. ప్రస్తుత హార్టికల్చర్ విధానం, భవిష్యత్తులో చేపట్టవలసిన హార్టికల్చర్ విధానానికి సంబంధించిన పలు అంశాలు ఈ పుస్తకంలో ఉన్నట్టు సీఎం రేవంత్కు వివరించారు వీసీ. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ డి రాజిరెడ్డికి అభినందించారు సీఎం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ హైదర్ షా కోట్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల మోడల్ ఎలక్షన్స్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. 10th క్లాస్ లీడర్ కోసం మొత్తం 11 మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తామో అనే హామీలు కూడా ఇచ్చారు. మీ విలువైన ఓటును అమ్ముకోకండి, అభివృద్ధి కోసం ఆలోచించండి అంటూ స్లోగన్స్ ఇచ్చారు బరిలో నిలిచిన విద్యార్థులు. బ్యాలెట్ పేపర్స్ తరహాలో స్కూల్ పీపుల్ లీడర్ ఎలక్షన్స్ నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, ఎన్నికల స్పెషల్ అధికారి, రిటర్నింగ్ ఆఫీసర్స్, ప్రెజెంటింగ్ ఆఫీసర్లుగా విధులు నిర్వహించారు. శ్రీవాణి మీద కొద్దిగా లీడ్ తోటి శివసాయి ఈశ్వరికి 122 ఓట్స్ తోటి గెలుపొందడం జరిగింది. నిలబడి పోటీ చేస్తున్నాను నేను. ఎంతమంది పోటీ చేస్తారు? 6 మందిని గర్ల్స్ నుంచి, బాయ్స్ నుంచి 5 పోటీ చేస్తారు. నా గుర్తు వాటర్ బాటిల్. షటిల్ బ్యాగ్. శ్రీవాణి 10th క్లాస్. సువార్త 10th క్లాస్ కుండపు. లక్ష్మి 10th క్లాస్. నాది సైకిల్ గుర్తు. ఈరోజు మా స్కూల్లో ఎలక్షన్ జరుగుతుంది. నేను కూడా నామినేషన్లో ఉన్నా. నా గుర్తు బాల్ గుర్తు. నేను చెప్పేసి దాని ఒకటి ఉన్నదో పాఠశాల చదువుకున్నాను. నేను 10వ తరగతి. నా గుర్తు కళ్ళజోడు. నా పేరు గణేష్. నేను చెప్పేసి స్కూల్లో చదువుకుంటున్నాను. నేను 10వ తరగతి. నా గుర్తు బస్. నేను ఇచ్చిన హామీస్ అయితే గ్రౌండ్ నీట్గా ఉంచుతాను, క్లాస్కి డస్ట్బిన్ ఇస్తాను, పీటీ పీరియడ్కి పీటీ టీచర్ని అరేంజ్ చేస్తాను, ఇంకా స్కూల్ బాత్రూమ్స్ వాటర్ ఉండేలా చేస్తాను. స్పెషల్గా మా గవర్నమెంట్ నుంచి కూడా ఒకటి ఏమి ఇచ్చిందంటే గర్ల్స్ నుంచి ఒక లీడర్ ఉండాలి, బాయ్స్ నుంచి ఒక లీడర్ ఉండాలి అని చెప్పేసి ఎలక్షన్స్ నిర్వహించాలన్నారు. అదేవిధంగా మాకు 10th క్లాస్లో కూడా ఎలక్షన్స్ ఒక లెసన్ ఉంది. ఈ ఫ్యూచర్లో వీళ్ళకు కంపల్సరీగా ఓటింగ్ పైన అవగాహన ఉండాలని పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కంప్లీట్గా మేము నామినేషన్ దగ్గర నుంచి రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించడము, బూత్లు నిర్వహించడము, ప్రచారం చేయడము, సింబల్స్ ఇప్పించడము అన్ని విద్యార్థులతోనే నిర్వహించడం జరిగింది. ఈరోజు మాక్ పోల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. స్కూల్ పీపుల్ లీడర్ ఫర్ బాయ్స్, స్కూల్ పీపుల్ లీడర్ ఫర్ గర్ల్స్ 2 పోస్టులకి గాను ఎన్నికను నిర్వహించడం జరిగింది. ప్రతి విద్యార్థి 2 బ్యాలెట్ వేసే విధంగా అమ్మాయిల నుంచి 5, అబ్బాయిల నుంచి 4, మొత్తం 9 మంది పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికలు నిర్వహించినటువంటి మిత్రులు గౌరవనీయులు రజిత మేడం గారికి, అదేవిధంగా హనుమంత్ గారికి, కిరణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతిరోజు ఏదో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని క్రైమ్స్ పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. నేరాలను ఛేదించడంలో సంఘటనా స్థలంలో దొరికే ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్లతో నిందితులను అరెస్టు చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో సీసీ కెమెరాలు, ఎఫ్ఎస్ఎల్ఆర్ రిపోర్ట్స్ కీలకంగా ఉన్నాయని తెలిపారు పోలీసులు.
నేరాలు జరిగిన స్థలంలో ప్రాథమిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్, ఎఫ్ఎస్ రిపోర్ట్స్తో నిందితులను పట్టుకుంటున్నారు పోలీసులు. వీటిలో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలు గుర్తిస్తున్నారు. కీలక ఆధారాలను సేకరించడంలో సీసీ ఫుటేజ్లు ఉపయోగపడుతున్నాయి. DNA, ఫింగర్ ప్రింట్, ఫోరెన్సిక్ బాలిస్టిక్స్, డాక్యుమెంట్ ఎగ్జామినేషన్, నార్కోటిక్ డ్రగ్ అనాలిసిస్, టాక్సికాలజీ, సైబర్ ఫోరెన్సిక్ పరీక్షల ఆధారంగా కేసుల దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కోర్టులో సాక్ష్యాలుగా సీసీ ఫుటేజ్, FSL రిపోర్ట్స్ సమర్పిస్తున్నారు పోలీసులు. నేరంలో నిందితుడి ప్రమేయం ఉందా లేదా తేల్చడంలో ఇవి ప్రధాన ఆధారం అవుతున్నాయి. కొన్ని కేసుల్లో కీలకమైన సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు పోలీసులు. దీంతో ప్రజలు వారి ఇళ్లతో పాటు కాలనీల్లోని రోడ్లపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన నేరాలలో సీసీ కెమెరాల ఆధారంగా త్వరగా దర్యాప్తు చేశామన్నారు పోలీసులు. కూకట్పల్లిలో చిన్నారి హత్య కేసులో FSL రిపోర్టు కీలకంగా నిలిచాయి. గేటెడ్ కమ్యూనిటీలో 50 ఏళ్ల మహిళను పని మనుషులే హత్య చేసి పారిపోయారు. సీసీ కెమెరాలలో నిందితుల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు. ఇలా చాలా కేసుల్లో సీసీ కెమెరాలు, FSL రిపోర్టులు ఉపయోగపడుతున్నాయని తెలిపారు బాలనగర్ డీసీపీ సురేష్. నేరాలకు పాల్పడితే సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను త్వరగా పట్టుకుంటామని తెలిపారు పోలీసులు. క్రైమ్కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ డ్రైవ్ నిర్వహిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటి వరకు 13,738 గుంతలు పూడ్చివేశారు. మరో వారంలోపు సిటీలో రోడ్లపై ఉన్న గుంతలు మొత్తం పూడుస్తామని తెలిపారు అధికారులు. గుంతల పూడ్చివేతతో పాటు క్యాచ్ ఫిట్ రిపేర్లు, కవర్ రీప్లేస్మెంట్లు, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు చేస్తున్నట్టు చెప్పారు. ఇవాళ 366 గుంతలకు మరమ్మతులు చేసినట్లు తెలిపారు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్.